సంతోషం ఏదైతే ఉందో చూడండి, ఆత్మఫలములలో రెండోదైనా, ఇప్పుడు మనం చదువుకున్న ఆత్మఫలములలో రెండోదైనా సంతోషాన్ని మనకు సంపూర్ణంగా కలగజేస్తుంది. సంపూర్ణ ఆనందము, సంపూర్ణ సంతోషం కలగజేసే దేవుడు ఈయన. మనం చిన్నప్పుడు చూస్తే పిల్లలు ఎక్కువ శాతము తండ్రికి తక్కువ. తండ్రి బయటికి పోయి వస్తుంటాడు, పనికి పోయి వస్తుంటాడు, కానీ అమ్మకు ఎక్కువగా వాళ్ళు దగ్గరై ఉంటారు. కొంచెం అమ్మ కనపడకపోతే ఎంపటే వాళ్ళు దిగులు చెందేటటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళ అమ్మ ఉంటే చాలు, ఇంకా వాళ్ళకి ఏం అవసరం లేదు అన్నట్టుగా ఏది అడిగినా కూడా మా అమ్మ నాకు ఇస్తుంది. అసలు ఆ పిల్లలకు తెలియదు వాళ్ళ అమ్మ ఎంతవరకు ఇవ్వగలుగుతుందో, వాడిని ఎంతవరకు అని సర్ది చెప్పగలుగుద్ది అనేది మనకి తెలియకపోయినా మా అమ్మ ఉంటే చాలు, మొత్తం నాకు ఇంకా ఆమె చూసుకుంటుంది. ఏది అడిగినా ఆమె ఇప్పిస్తుంది, ఏది అడిగినా నాకు తెచ్చి పెడుతుంది.